రేపు ఉగాది కదరా, ఏం ప్లాన్ చేస్తున్నారా? ఏముందిరా, న్యూ ఇయర్కి వేసుకున్నట్టు 100 రూపాయలు వేసుకుని బిర్యానీ కొనుక్కొని తినడమేరా. రే, నీకు అసలు సిగ్గుందా, బుద్ధుందా? అసలు మనిషివేనా? ఎప్పుడు చూసినా బిర్యానీ బిర్యానీ అంటావేట్రా? అయితే ఏం చేద్దాం రా? అప్పట్లో మహాత్మా గాంధీ ఏమన్నాడో తెలుసా? రే నీతో ఏమని చెప్పాడా? నాదైతే ఏమనేదిరా, ఏమో ఆడితే చెప్పుకుంటాడేమో. మనిషి అన్నాక కొంచెమైనా మారాలని చెప్పారురా. మనం మనుషులురా, ఇప్పటికైనా మారుదాం. అందుకే ఈసారి ఫ్రైడ్ రైస్ తెచ్చుకుందాంరా. నేను ముందే అనుకున్నారా మహాత్మా గాంధీ మార్పు అన్నాడంటే బిర్యానీ ప్లేస్లో ఇంకోటి ఏదో ఉంటుందని. అయినా సరే ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ బాగుంటుందిరా, కాబట్టి బిర్యానీ తెచ్చుకుందాంరా. మహాత్మా గాంధీ వల్ల మనకి స్వతంత్రం వచ్చింది. అలాంటి ఆయన చెప్పింది నువ్వు విన్నదంటే నువ్వు అసలు భారతీయుడివేనా? మాటలు మర్యాదగా రాడు. అది మీ ఇంటికి వచ్చి చుట్టారా మర్యాద రావడానికి? నా నోటి నుంచి మాట వస్తే గెల్లో నుంచి బుల్లెట్ వచ్చినట్టే, అది నేను కూడా ఆపలేను. తెచ్చుకుందాంరా. నోటి నుంచి మాట్లాడితే నువ్వే కాదు, ప్రపంచంలో ఎవడో ఆపలేడు. అయినా సరే బిర్యానీ తెచ్చుకుందాం. ఫ్రైడ్ రైస్ కి బిర్యానీకి వద్దాం, అది చూడడానికి ఆడియన్స్ అందరూ సిద్ధం. వీళ్ళిద్దరు నాపకపోతే కొట్టుకొని చచ్చిపోయేలా ఉన్నారు. ఆపండ్రా. అనవసరమైన రక్తపాతాలు వద్దని చెప్పాడికి. రక్తం నా ఒంట్లోనే కాదు, నరాల్లో ఇంకిపోయి ఉంటుంది. దాన్ని చూడాలనుకోకు, మాడిపోతావు. బిర్యానీ ఫ్రైడ్ రైస్ కోసం రక్తపాతాలు ఎందుకురా? అయినా చీప్ గా బిర్యానీ ఫ్రైడ్ రైస్ కోసం ఎందుకు కొట్టుకుంటారు? మన ఆడియన్స్ అందరూ నవ్వుతారా. చల్లే ఏం చేద్దారు, నువ్వే చెప్పరా మావా. నేను దీన్ని సరిచేయలేను కానీ ఎలాంటి గొడవకైనా సరిచేయడానికి ఒకడు ఉన్నారా? ఎవర్రా? మనందరికి మంచి చెప్పేవాళ్ళు, మనందరినీ మంచి దారిలో నడిపించేవాడు. అన్నలకే అన్న మన శివన్న. రే వెళ్ళి మన శివన్నను పిలిచిరారా. అలాగే అన్న గిరిలో పిలుస్తున్నాడు. నేను బాక్స్ లో లడ్డూలు పెడతాను, నేను వస్తానులే, మన ప్లేస్కి వచ్చి చెప్పు. సరే రే అన్న, బాక్స్ లో లడ్డూలు పెడుతున్నారా? అవునరా, మన ప్లేస్ కి రమ్మన్నాడు. రెండురా వెళ్దాం. ఏంట్రా ఎంతసేపు అయింది, అన్న రాలేదేట్రా ఇంకా? అన్న వస్తున్నాడు. అవునరా, అన్న ఏదో బాక్స్ తెస్తున్నారా. లడ్డూలా? లడ్డు కావాలా నాయనా? మరో లడ్డు కావాలా? రే ఇలా రారా. మా బాపాలకి ఇచ్చిరా. ఆ లడ్డు మీ బాపాలుగా? ఏ నీకనుకున్నావా? సర్లే కానీ ఎందుకు పిలిచారు? అన్నా రేపు ఉగాది కదా, ఏం చేద్దాం? మీరేం ప్లాన్ చేశారు? అన్న మేం ప్లాన్ చేయలేదన్నా, వీళ్ళు ఫ్రైడ్ రైస్ కోసం బిర్యానీ కోసం కొట్టుకు చేస్తున్నారు. నువ్వే చెప్పన్నా, ఏం చేద్దామా? నా దగ్గర ఒక ఆలోచన ఉంది కానీ మీకు నచ్చుతుందో లేదో తెలియదురా. చెప్పన్నా, పర్లేదు. ప్రతి పండక్కి మన స్వార్థంతో ఏదో ఒకటి తెచ్చుకొని తినేవాళ్ళం రా. ఈ పండక్కైనా ఏదో ఒక మంచి పని చేద్దాం రా. మనందరం డబ్బులు కూడా చాలా తక్కువ డబ్బులు వస్తాయన్న, ఆ డబ్బులతో ఏం చేయగలం? మన వీధిలో ఎంతో మంది పనికి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఉగాది పచ్చడి చేసుకునే టైం కూడా ఉండదురా. కాబట్టి ఈసారి ఉగాది పచ్చడి చేసి వీధి మొత్తం పంచుదాం. ఇది చాలా మంచి ఆలోచన అన్న, దీనికి పెద్దగా ఖర్చు కూడా కాదు. రా ఏం చేద్దాం రా. నాకైతే ఓకే అన్న. అసలు ఉగాది పండుగ ఎందుకు చేసుకుంటారా అన్న? ఇంకెందుకు రా, ఉగాది పచ్చడి తినడానికి రా. మా బామ్మ చెప్పిన దాని ప్రకారం బ్రహ్మదేవుడి దగ్గర పత్రాలు ఒక రాక్షసుడు ఎత్తుకెళ్ళి సముద్రంలో దాక్కున్నాడంట. అప్పుడు విష్ణుమూర్తి చేపవతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి ఆ పత్రాలు పట్టుకెళ్ళి బ్రహ్మదేవుడికి ఇచ్చాడంట. ఈ రోజునే ఆ బ్రహ్మదేవుడు మన రాత రాయడం మొదలు పెట్టాడంట. అందుకే ఈ రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటాం. అన్న మంగళగా మామిడికాయల చెట్టు ఉన్నది కాబట్టి నేను మామిడికాయలు తెచ్చేస్తానన్నా. అన్న నేను చింతపండు తెచ్చేస్తానన్నా. అన్న నేను ఈడికి కలిసి వెళ్ళి యాప్ తెచ్చిస్తాం. సరే మిగతా వెళ్ళి షాప్లో కొనేద్దాం. అన్న ఉగాది గురించి దేవుడి మీద ఒక ప్రార్థన చేస్తానన్నా. చెయ్యరా. దేవుడా, ఓ మంచి దేవుడా, మేము అడగకుండా మాడికాయలు ఇచ్చావు, మేము అడగకుండా యాప్ ఇచ్చు, అలాగే మేము అడగకుండా అంటిపండు ఇచ్చావు, అలాగే మేము అడగకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా, అలాగే మన భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందికి కూడా, అలాగే మన ప్రపంచంలో ఉన్న, అలాగే నాకు నెంబర్ ఎంత ఉంటుందో తెలియదు, ఇలాగే ఎంతమంది ఉంటే అంతమందికి ఉగాది పచ్చడి ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకున్నాను దేవుడా. అంతే. రే వాడికి నీళ్ళు తెచ్చి కొట్టండి రా. ప్రార్థన చేసి దడుచుకున్నట్టున్నాడు. ఎవరిని? ఎవరిని
రే వీడి గతం గుర్తులా అంతే మళ్ళీ నువ్వు ప్రార్థన చేయరా. నాకొద్దు, నాకంతా గుర్తొచ్చేసింది. హలో అమ్మ వస్తున్నా. రేపు ఉదయం 8 గంటలకల్లా రెడీ అయ్యి వచ్చేయండి రా. ఈరా అందరూ వచ్చారా? అన్న అందరూ వచ్చేసారు కానీ కార్తీక్ ఇంకా రాలేదన్నా. ఈరా ఏమైంది? సరే ఒకటి వెళ్ళి పిలుచుకురండి. సరే అన్న. ఇప్పుడు అన్న ఆడొచ్చాడు. నా వాడికి ఒంట్లో బాగాలేదంటే ఆడు రాలేదు, వాళ్ళ తమ్ముని పంపించాడు. రే రారా. ఏమైంది? మన్నయ్య మొన్న ఫిక్స్ పడిపోయాడు కదా, ఆ రోజు నుండి బాగాలేదు. ఫోన్లో ఎవరైతే ఏమైందిరా? రే మొన్న నువ్వు మామిడికాయలు తెస్తానన్నావు కదా, తెచ్చావా? తెచ్చానన్న, అక్కడ పెట్టాను. రే ఇంకెవరెవరో ఏవి తెస్తానన్నారు? అన్న నేను చింతపండు తెచ్చాను. అన్న నేను అప్పు తెచ్చాను. అన్న నేను బెల్లం తెచ్చాను. కానీ నేను యాపిల్ సరిపోతే తెచ్చాను. అని మా ఇంట్లో అటుపళ్ళు ఉన్నాయి, నేను తెస్తాను. సరే తెచ్చరా, తొందరగా తెచ్చు. సరే వాడు వచ్చేలోపు మనం మిగతా చేద్దాం రండి. నేను మామిడికాయలు కోస్తున్నాను. సరే ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేయండి. సరే వస్తున్నాను. సరే నీకు తర్వాత ఫోన్ చేస్తున్నారు. సరే రెండో వెళ్ళి పనిచేద్దాం. అక్క ఉగాది పచ్చడి తీసుకో. ఏంట్రా తమ్ముడు ఈ రోజు ఉగాదియా? ఈరోజు ఉగాది సంగతే మర్చిపోయావా? నడవళ్ళ పడిపోయి ఉగాది అన్న సంగతే మర్చిపోయానురా. ఏదో మీ దయ వల్ల ఉగాది పచ్చడైనా తింటున్నాను రా. థ్యాంక్ యూ రా. అయ్యో పర్లేదక్క. ఈరా ఉగాది పచ్చడి పంచాం కదా, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందన్నా. అదే మీరు అన్నట్టు బిర్యానీ తెచ్చుకొని తింటే ఆ ఒక్కరోజే హ్యాపీగా ఉందండి. అదే ఒక మంచి పని చేస్తే జీవితాంతం హ్యాపీగా ఉంటాం రా. హెల్ప్ చేస్తే వచ్చే ఆనందం బిర్యానీ తింటే రాదన్నా. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి పనులు చేయాలన్నా. దాందేమో చేద్దాంలేరా. ఇంకా మీ ఇద్దరు ఫ్రైడ్ రైస్ బిర్యానీ కోసం కొట్టుకుంటారా? హెల్ప్ చేస్తే ఇంత ఆనందం వస్తుందని తెలియక ఆ రోజు కొట్టుకున్నావురా. సారీ రా. నేను కూడా సారీ రా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరి వీడియో బాగుందో కామెంట్ లో చెప్పండి. కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా సపోర్ట్ చేస్తాం, మాకు ఎలాంటి మంచి పనులు ఎన్నో చేస్తాం. ధన్యవాదాలు.